అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొంచెం త్వరగా బయటికి రండమ్మా. అలా పిలువగా వెంటనే వెంకాయమ్మ బయటకొస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రివేళ, పైగా జోరున వర్షం పడుతుంటే ఇలా వచ్చావేంటి? ఏం కావాలి? అమ్మా, నా పేరు తాయారమ్మ. మాది భీమునిపట్నం. ఇలా దారి వెంట వెళుతుంటే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. నా బిడ్డకి బాగా ఆకలిగా ఉండి నీరసంతో నడవలేకుండా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాక మీ సహాయం కోరి వచ్చాను. మీరేదైనా సహాయం చేయండమ్మా. ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడికి దగ్గరలోనే రోడ్డు మీద పడుకోబెట్టొచ్చాను. త్వరగా రండమ్మా. పద వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి రోడ్డు మీదకి వెళ్లి చూస్తారు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఏమ్మా, ఎక్కడుంది మీ అమ్మాయి? ఆకలితో బాధపడుతుందన్నావు, ఎక్కడ కనిపించడం లేదేంటి? ఇక్కడే ఉంచొచ్చాను. ఎక్కడికెళ్ళిందో అర్థం కావటం లేదు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీరసంగా నడవలేని అమ్మాయి తనంతట తాను ఎక్కడికి వెళ్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఏదైనా గుడికి వెళ్ళుంటుందేమోనని అనుమానంగా ఉంది. అమ్మా, మీరు నాతో గుడి దాకా వస్తారా? గుడి మాట విన్న వెంకాయమ్మకి కాళ్ళ కింద భూమి కంపించినట్టవుతుంది. అంటే ఈమె చెప్పేదంతా అబద్ధం. గంగ మారువేషంలో వచ్చి నన్ను గుడి వరకు తీసుకువెళ్ళటానికి వచ్చిందన్నమాట అని మనసులో అనుకుని భయంతో బయటికి ఇలా అంటుంది. అమ్మా, నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో చూడు. రాత్రివేళ బయటకు రావడం నాకు చాలా భయం అంటూ భయంగా గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది. అలా కూతురు కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆమె వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అలా వెతుకుతూ ఎంత సమయం అయిందో తెలియకుండానే తెల్లారిపోతుంది. అలా తెల్లవార్లు నిద్ర లేకుండా తిరిగిన గంగ అలసిపోయి నీరసించి ఒక చెట్టు కింద పడిపోతుంది. అమ్మా, అమ్మా, ఎవరమ్మా నువ్వు ఇక్కడ పడుకున్నావు? ఆ పిలుపుతో మెల్లగా కళ్ళు తెరిచిన తాయారు భయంగా అందరివైపు చూస్తూ ఉంటుంది. నువ్వేం భయపడకమ్మా, ఇక్కడ నిన్నెవ్వరూ ఏమీ అనరు. నువ్వెవరో చెప్పు, ఎక్కడ్నించొచ్చావు? మాది భీమునిపట్నం. రాత్రి నా కూతుర్ని తీసుకుని వెళుతుంటే ఎవరో మా వెంట పడ్డారు. భయంతో పారిపోయాం. నా కూతురు ఎటు వెళ్ళిందో తెలియడం లేదు. పోనీ ఎలా ఉంటుందో చెప్పు, మేం వెళ్ళి వెతుకుతాం. నాకు గుర్తులేదు. మీరు వెళ్ళి ఎలాగైనా నా కూతుర్ని వెతికి పెట్టండి. మీకు దండం పెడతాను. రంగయ్య, ఈమెను చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానమా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీ అనుమానమేంటి? అవును రంగయ్య, ఈమె రుద్రయ్య గారి కూతురు గంగా అని నాకు అనుమానంగా ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అష్టదిగ్బంధనం చేసిన గంగ ఎలా బయటికొస్తుంది? ఆమె కాళ్లను చూసావా? భూమిపై పాదాలు తాకడం లేదు. అలా మంత్రశక్తి ఉన్న వాళ్లకు మాత్రమే జరుగుతుంది. ఆమె ఖచ్చితంగా గంగే. మరిప్పుడేం చేద్దాం? రుద్రయ్య గారికి ఈ విషయం చెప్పమంటావా? వద్దు. ఆమె ఇలా రావడానికి కారణం తెలుసుకుందాం. తొందరపడకు. ఈమెను మా ఇంటికి తీసుకువెళ్లి సాయం చేస్తానని నమ్మించి నిజమేమిటో బయటకు రాబడతాను. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు, లేదంటే మొత్తం మన గ్రామానికే ప్రమాదం. అలా ఇంటికి తీసుకువెళ్లి అన్నం పెడుతుంది. అన్నం తిన్న తాయారుతో ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ గ్రామంలో నీకు ఎవరైనా తెలుసా? అమ్మా, నేనెవరో తెలియకపోయినా నాకు సహాయం చేస్తున్నారు. మీకు చాలా రుణపడి ఉంటాను. కాని ఇప్పుడేం చెప్పలేను. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అలాగేనమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు విశ్రాంతి తీసుకో. నీకేదైనా అవసరం ఉంటే ఇంట్లో నా మనవరాలు ఉంది, ఆమెని అడుగు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఆ వృద్ధురాలు. అలా బయటకు వెళ్లి గ్రామ పొలిమేరలో తన కోసం ఎదురుచూస్తున్న రంగయ్య దగ్గరకు వెళుతుంది. అన్ని వివరాలు కనుక్కున్నావమ్మా? ఆమె ఎవరో తెలిసిందా? లేదు. ఆమె ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేదుట. చాలా నీరసంగా ఉంది. రేపు గాని అన్ని విషయాలు చెప్పేలా లేదు. ఈ ఒక్క రాత్రి ఓపిక పడదాం. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఆమె గంగే అయితే వెంటనే గదిలో వేసి బంధించాలి. అవును, నాకు అదే అనిపిస్తుంది. నాకు చాలా భయంగా కూడా ఉంది. ఎవరైనా ఈ విషయం జమీందారు గారికి చెప్తే ఎలా మరి? నువ్వు అనవసరంగా భయపడకు. నేను చెప్పింది చెయ్యి. మిగతావన్నీ నేను చూసుకుంటాను.
అంటూ ఆ వృద్ధురాలికి చెవిలో ఏదో రహస్యం చెప్తాడు రంగయ్య. అది విన్న ఆ వృద్ధురాలు, చూడు రంగయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కాని ఏమాత్రం తేడా వచ్చినా ఎవ్వరూ మిగలరు. నువ్వు ఎక్కువ భయపడకు. భయమే మనిషిని సగం చంపేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆమెవరో కనుక్కున్నావంటే ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్నా ఈ ఊరి సమస్య తీరే మార్గం దొరుకుతుంది. సరే, నువ్వు చెప్పినట్టే ప్రయత్నిస్తాను. ఆ తరువాత దేవుడే దిక్కు. అలా ఇద్దరూ చేయవలసిన పని గురించి మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్లిన వృద్ధురాలికి తాయారు, ఆమెతో పాటు తన మనవరాలు ఇద్దరూ కనిపించరు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా. ఒకవేళ నేను అనుమానించినట్టు గంగా మారువేషంలో వచ్చిందా అనుకుంటూ భయంగా గ్రామశివారులో ఉన్న పాత శివాలయం దగ్గరకు వెళుతుంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంది. గంగా వృద్ధురాలి మనవరాలితో గుడిలోకి వెళ్లే దృశ్యం కనిపిస్తుంది. ఏదైతే జరగకూడదని భయపడ్డామో అదే జరుగుతోంది. ఆ గంగే తాయారుగా వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆగమ్మా గంగా, ఆగు, లోపలికి వెళ్లకు, నా మాట విను, వెళ్లకు. అలా అంటుండగానే వృద్ధురాలి మనుమరాలు తలుపు తెరవగా గంగ శివాలయం లోపలకు వెళ్లిపోతుంది. గంగ లోపలికి అడుగుపెట్టిన మరుక్షణంలోనే తలుపులు వాటంతటవే మూసుకుంటాయి. ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. ఇప్పుడు ఆ మాయావి ఏం చేస్తాడో ఏమో. ఈ విషయాన్ని వెంటనే రంగయ్యకి చెప్పాలి అనుకుంటూ తన మనమరాల్ని తీసుకుని అక్కడ్నుండి రంగయ్య దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్తుంది ఆ వృద్ధురాలు. నీకు చెప్తూనే ఉన్నాను ఆమెను జాగ్రత్తగా చూస్తూ ఉండమని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నీ నిర్లక్ష్యం వల్ల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని జమీందారు గారికి చెప్తాను అంటూ కంగారుగా జమీందారు రుద్రుడి ఇంటికి వెళతాడు రంగయ్య. రుద్రుడు వరండాలో కూర్చుని ఉండగా ఇలా అంటాడు. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది రంగయ్య? అయ్యా, ఏదైతే జరగకూడదో అదే జరిగిందయ్యా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంగారు పడకుండా విషయం చెప్పు. అదేనయ్యా, మన గ్రామ పొలిమేరలో ఉన్న శివాలయ ద్వారం తెరుచుకుందయ్యా. ఏంటి నువ్వు మాట్లాడేది? గొప్ప గొప్ప వేద పండితులతో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో హోమం నిర్వహించి అష్టదిగ్బంధనం చేసిన ఆ కోవెల తలుపులు ఎలా తెరుచుకున్నాయి? అయ్యా, అందుకు కారణం తమరి కుమార్తె గంగయ్య. అది విన్న రుద్రుడు తన కాళ్ల కింద భూమి కంపించినట్లై గజగజా వణికిపోతాడు. గంగయ్య ఎలా బయటకొచ్చింది? ఇలా జరగకూడదనే భయంతోనే ఇంతకాలం తనని బయటకు వెళ్లకుండా బంధించాను. అయినా ఇదెలా జరిగింది? గతంలో జరిగిన ఆ భయంకర సంఘటనని ఇంకా ఈ గ్రామ ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటన జరుగుతుందేమోనని నా మనసు కీడి శంకిస్తోంది. అవును బాబు, ఆ రోజుని ఇంకా మర్చిపోలేకపోతున్నాం. మళ్లీ అలాంటిదే గనక జరిగితే ఈ ఊరు నామరూపాలు లేకుండా పోతుందయ్యా. నాకు అదే భయంగా ఉంది రంగయ్య. మరిప్పుడేం చేద్దాం బాబు? ఇంకా ఈ విషయం గ్రామంలో అందరికీ తెలీదు. ఒకవేళ తెలిస్తే అందరూ ఊరు విడిచి వెళ్లిపోతారు. ఆ మాయావి ఎప్పుడు బయటకొచ్చి ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడోనని భయపడతారు. నువ్వు తొందరపడి ఈ విషయాన్ని గ్రామంలో ఎవరికి తెలియనీకు. దీనికి పరిష్కారం దిశగా నేను ఆలోచిస్తాను. నేను వెంటనే రుద్రంకోటకు బయలుదేరతాను. అయ్యా, రుద్రంకోట? అక్కడికి మామూలు మనుషులు వెళ్లలేరు కదయ్యా, మీరెలా వెళ్తారు? ప్రజల కోసం తప్పదు రంగయ్య. రేపే నా ప్రయాణం. అంతవరకు ఈ విషయం మనసులో పెట్టుకో అని చెప్పి రంగయ్యను అక్కడ్నుండి పంపించి రుద్రంకోటకు బయలుదేరతాడు రుద్రుడు. ఇదిలా ఉండగా, ఎవరు తలుపులు తెరవకండి, ఎవరు లోపలికి వెళ్లొద్దు. ఈరోజు పౌర్ణమి. ఎన్నో ఏళ్లుగా మూసివేసిన ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటే ఊరికి అనర్థం జరుగుతుంది. నా మాట వినండి, అందరూ వెనక్కి రండి. అలా రంగయ్య అంటుండగానే గ్రామస్తుల్లో ఒకరు ధైర్యం చేసి తలుపును బలంగా తెరిచి అందరూ లోపలికి ప్రవేశిస్తారు. దీపపు కాంతి గర్భాలయమంతా పరుచుకుంటుంది. కాని గంగ కనిపించదు. ఇక్కడ ఎవరు లేరు. లోపలికొచ్చిన గంగ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అందరూ ఇక్కడ చూడండి అని అనగానే అందరూ శివలింగం ముందు కింద చూస్తారు. అది చూడగానే అందరి గొంతులు భయంతో వణికిపోతాయి. ఒక వింతైన భయంకరమైన తంత్రచిహ్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గంగా మాయమైపోయిందేటి? దేవుడి కోపం వచ్చింది. ఇదంతా సొత్తా ఉంటే గ్రామం నాశనం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి త్వరగా బయటికి పదండి అందరూను అని భయంతో అందరూ దేవాలయం లోపలి నుండి బయటకు వచ్చేస్తారు. ఇంతలో జమీందారు రుద్రుడు అక్కడికి చేరుకుంటాడు. యాండి జమీందార్ గారు, చూడండి మీ కూతురు ఎంత పని చేసిందో. ఈ గ్రామానికి ఏదైనా జరగడానికి అరిష్టం జరిగితే దానికి మీరే మూల్యం చెల్లించాలా? మీరెవరూ భయపడకండి. ఇప్పుడే చండకిని కలిసొస్తున్నాను. రేపు ఉదయం శివాలయం చేరుకుని
ఎలాంటి అనర్థం జరగకుండా ఈ ఆపద నుండి మనల్ని కాపాడతాడు. చండకి పేరు వినగానే ప్రజలందరూ ఒక్కసారిగా తమ కాళ్ల కింద భూమి కంపించినట్టుగా భయపడతారు. ఏంటి మీరు మాట్లాడేది? చండకి వస్తున్నాడా? ఆ చండకి చూపు పడిన ప్రాంతం అగ్నిగోళమవుతుంది. అతని గాలి సోకినా కూడా పచ్చని గడ్డి భగ్గుమంటుంది. అలాంటి చండకి మన గ్రామం వస్తున్నాడా? అవును రంగయ్య, ఇప్పుడున్న ప్రమాదం నుండి కాపాడేది అతనొక్కడే. వచ్చే ఆదివారం అమావాస్య రోజు గంగలోకి ప్రవేశించిన ఆ మాయావిని పూర్తిగా అంతం చేసి బంధిస్తాడు. అందుకు కావలసిన ఏర్పాట్లు చూద్దాం. అలా రుద్రుడు ప్రజలకు జరపవలసిన కార్యం గురించి వివరించి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్లిన రుద్రుడు వరండాలో కుర్చీలో కూర్చుని కొన్నేళ్ల క్రితం గ్రామంలో జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంటాడు. రుద్రుడికి ఒక్కగానొక్క కూతురు, పేరు గంగ. ఆమె చిన్నతనంలోనే తల్లి కాలం చేస్తుంది. మళ్లీ ఇంకో పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య తన కూతుర్ని ప్రేమగా చూడదేమోననే భయంతో పెళ్లి చేసుకోకుండా కూతుర్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటాడు రుద్రుడు. ఒకరోజు పొలం దగ్గర, ఎందుకు తల్లి ఇంత దూరం వచ్చావు? ఎండ చూడు ఎంత ఎక్కువగా ఉందో. ఇంట్లోనే ఉండొచ్చు కదమ్మా. ఒక్కదానికే ఇంట్లో ఏమీ తోచడం లేదు నాన్నా, అందుకే ఇలా వచ్చాను. సరేగాని వచ్చే పౌర్ణమి రోజు మన ఊరి శివాలయంలో జాతర జరగబోతోంది కదా. రేపు పట్నం వెళ్లి నీకు కావలసిన కొత్త బట్టలు తెచ్చుకోమ్మా. అలాగే నాన్నా, నా స్నేహితురాల్ని తీసుకుని వెళ్తాను. అలాగే నీక్కూడా మంచి బట్టలు తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఇంకో ముఖ్య విషయం. ఏంటి నాన్నా? ఆ జాతరలో నన్ను వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు. ఎందుకు నాన్నా ప్రతి జాతరకి ఇలాగే చెప్తావో? ఎందుకని? ఏం లే తల్లి, ఆ రోజు జరిగే యాగంలో అంతం కావలసిన కొన్ని అతీత శక్తులు చాలా ప్రమాదకరమైనవి. మనం జాగ్రత్తగా లేకుంటే చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పెళ్లి కాని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాను. సరే నాన్నా, నువ్వు చెప్పినట్టే నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అలా చూస్తుండగానే పౌర్ణమి రానే వస్తుంది. వేదమంత్రాలతో యాగం ప్రారంభమవుతుంది. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా ఆ యాగంలో పాల్గొని ఉన్న పండితుడి వేషంలో ఒక మాయావి ఉంటాడు. అనుకున్నది సాధించడానికి ఇదే మంచి అవకాశం. ఒక పెళ్లికాని యువతిని ఎంచుకుని ఆమెను ఆశీర్వదించే నెపంతో ఒక మాయని ఆమెలోకి ప్రవేశపెట్టి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తే ప్రజలందరూ ఈ శివాలయం వదిలి వెళ్లిపోతారు. అప్పుడు ఈ దేవాలయాన్ని శాశ్వతంగా మూసివేసేలా చేసి ఇక్కడున్న అపార నిధిని, దానితో పాటు ఇక్కడ నిక్షిప్తమై ఉన్న శక్తిని నా సొంతం చేసుకుంటాను. అలా ఆ మాయావి అనుకున్న విధంగా అక్కడ యాగం ఏర్పాట్లు చూస్తున్న రుద్రుణ్ణి పిలిచి ఇలా అంటాడు. అయ్యా రుద్రుడి గారు, ఈ రోజు జరిగే మహాయాగం వల్ల ఈ గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది. పెళ్లికాని యువతీ యువకులు హోమంలోని విభూతి రాసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలా ఎవరైనా ఉంటే వచ్చి ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి. చాలా సంతోషం పంతులు గారు. ఇదిగోండి నా ఒక్కగానొక్క కూతురు గంగ. తనే నా ప్రపంచం. తనకు మంచి జీవితం ఉండేలా ఆశీర్వదించండి. అలాగే రుద్రయ్య గారు, ఇలా రామ్మా. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఘడియ రానే వచ్చిందన్నమాట. ఈ రోజుతో నేను అనుకున్నది సాధిస్తున్నాను. అలా అనుకుంటూ ఉండగా గంగ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఆ మాయావి సంతోషంతో తన దగ్గర మంత్రించిన విభూతిని గంగ నుదుటిపైన పోస్తాడు. అలా పోసిన వెంటనే గంగ ప్రవర్తన విచిత్రంగా మారుతుంది. ఏమిటి స్వామి ఈ విపరీత ధోరణి? ఏం జరుగుతోంది ఇక్కడ? గంగ ఎందుకులా మారిపోతోంది అని అంటుండగానే ఆ మాయావి బిగ్గరగా నవ్వుతూ అక్కడి నుండి మాయమవుతాడు. గంగా, గంగా, ఏమైంది తల్లి? ఏమైంది అలా మారిపోయావు? చూడండి రుద్రయ్య గారు, ఎలా వచ్చాడో తెలియదు. ఎంతో కాలంగా ఈ మాయావి ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి వాడు అనుకున్నది సాధించాడు. అయ్యా పంతులు గారు, మరిప్పుడు ఈ సమస్య నుండి నా కూతురు ఎలా బయటపడుతుంది? కన్యలోకి ప్రవేశించిన మాయ అంత తొందరగా వదిలిపెట్టదయ్యా. దీనికి దేవుడే పరిష్కారం చూపెట్టాలి. అంతవరకు గంగను బంధించి ఉంచాలి. లేదంటే ఏదో ఒకరోజు ఆ మాయావి దేవాలయంతో పాటు ఊరినే నాశనం చేస్తాడు. అలా అంటుండగా పక్కన ఉన్న గంగ ఉగ్రరూపంగా మారిపోయి గట్టిగా అరుస్తుంది. పండితులు, ప్రజలు అందరూ భయంతో పరుగులు తీస్తారు. చూడండి, ఎప్పుడూ జరగరాని అరిష్టం ఈ రోజు జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ తలుపులు తెరిస్తే ఆ మాయావి బయటకొచ్చి ఊరిని నాశనం చేస్తాడు. కాని అయ్యగారు, లోపల ఉన్నది మీ ఒక్కగానొక్క కుమార్తె. ఎంతకాలం అలా తిండి తిప్పలు లేకుండా ఉంటుంది? నువ్వు చెప్పింది నిజమే రంగయ్య. కానీ ఇప్పుడు తనలో ఉన్నది ఆ మాయావి. బయటకొస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. చూద్దాం, ఏదో ఒకరోజు దీనికి పరిష్కారం దొరకపోతుందా? అప్పటి వరకు ఎవరూ ఈ పరిసర ప్రాంతాలకు రాకండి.
అని చెప్పి అక్కడ్నుండి అందరూ వెళ్ళిపోతారు. అలా గతాన్ని గుర్తు చేసుకుంటాడు రుద్రుడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కాని గంగ బయటకు వచ్చి మారువేషంతో ఏదో ఒక సమస్య వచ్చిందని చెప్పి గుడికి వేయబడ్డ బంధాన్ని తెరవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గాజుబొమ్మలా చూసుకున్న నా చిట్టితలికి ఎన్ని కష్టాలు చేయవు. దేవుడా, ఎందుకు నాకీ శిక్ష విధించావు స్వామి? నేను చేసిన తప్పేమిటి అని ఎంతో బాధపడుతూ ఉండగా ఇంతలో రంగయ్య పరుగు పరుగున వచ్చి ఇలా అంటాడు. అయ్యా జమీందారు గారు, మీరు చెప్పిన చండకి గ్రామంలోకి ప్రవేశించారు. ఆయన్ని చూసి ప్రజలందరూ భయపడి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తమరు వెంటనే బయలుదేరి రండయ్యా. అదేమిటి రంగయ్య, చెండకి ఈ రోజు రావడమేమిటి? వారు చెప్పిన సమయం ఈ రోజు కాదు కదా. ఏమోనయ్యా, ఇప్పుడు అదంతా ఆలోచించే సమయం లేదు. తమరు వెంటనే బయలుదేరండి, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలందరూ భయపడుతున్నారయ్యా. అలా రుద్రుడు రంగయ్య ఇద్దరూ బయలుదేరి శివాలయం దగ్గరకు చేరుకుని చండకిని కలుస్తారు. మహామాంత్రికుల వారికి జయము జయము. స్వామి, మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. రుద్రా, చాలా ఆలస్యమైంది. ఆ మాయావి అనుకున్నది సాధించడానికి పెట్టుకున్న ముహూర్తం ఆసన్నమైంది. ఇంకొక గడియ దాటిందంటే ఆ మాయావిని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలా అనకండి స్వామి. ఎలాగైనా ఆ మాయావి నుండి ఈ గ్రామాన్ని, నా కూతురుని కాపాడండి. వెంటనే దేవాలయం చుట్టూ ఈ విభూతిని గీతలా గీయండి. దీనివల్ల లోపలున్న ఆ మాయావి ఎక్కడికి తప్పించుకోలేడు అని అనగానే గుడి చుట్టూ విభూతితో గీతలా గీస్తాడు రంగయ్య. అందరూ ద్వారం వద్ద ఉండి నేను చెప్పిన పదాలను పలుకుతూ ఉండండి అని చెప్పి చండకి గుడిలోకి ప్రవేశిస్తాడు. అలా చండకి లోపలికి వెళ్లిన తరువాత భయంకర మాయావి అరుపులు వినిపిస్తాయి. అలా కొంత సమయం తర్వాత గంగని తీసుకుని తిరిగి వస్తాడు. ఇదిగో రుద్ర, నీ కుమార్తె ఆ మాయావి ఈ అమ్మాయిని పూర్తిగా ఆవహించి ఇంతకాలం వేధించాడు. ఇప్పుడు వాణ్ణి ఇదిగో ఇందులో బంధించాను. చాలా సంతోషం స్వామి. మీరు చేసిన మేలు నేను, ఈ గ్రామ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేం. మీకెంతో రుణపడి ఉంటాం. వచ్చే సోమవారం నాడు వేద పండితులతో కోవెలను శుద్ధి చేసి పూజలు ప్రారంభించండి. అలా మాయావిని బంధించిన చండకికి ప్రజలు ధన్యవాదాలు తెలిపి సాగనంపుతారు. మాయావి తన నుండి వదిలి వెళ్లిన తర్వాత తనకేం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తూ ఉంటుంది గంగ. అమ్మా గంగ, పదమ్మా ఇంటికెళ్దాం. నాన్నా, కోవిలేమిటి ఇంత పాతపడిపోయింది? ఎప్పుడూ మామిడి తోరణాలతో ఎంతో అందంగా ఉండేది కదా, ఇప్పుడు ఇలా ఉందేంటి? అమ్మా గంగ, అదంతా చాలా పెద్ద కథ తల్లి. ఇంటికి వెళ్ళాక అవన్నీ వివరంగా చెప్తాలే. ఇక వెళదాం పదమ్మా అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇక గండం గట్టెక్కినందుకు ప్రజలందరూ ఊపిరి పీల్చుకుని ఎవరిళ్లకు వారు వెళ్ళిపోతారు.